నమస్తే, వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రజలారా, దీన్ని మీకు సాధ్యమైనంత వరకు ఒక 20-30 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా ఇంకొక 100 మంది వరకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ముఖ్యంగా రైతులు చూడాల్సిన వీడియో. అదేవిధంగా యువకులు ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రజలారా, ఇప్పుడు మనం ఎక్కడ అంటే ఇబ్రాహీంపల్లి పోయే రోడ్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం నిజంగా ఉత్తమం. ఈ బ్రిడ్జ్ వల్ల చాలామందికి రవాణా సౌకర్యం ఈజీగా అయిపోయేది. ఇంతకుముందు ఉన్న ఈ బ్రిడ్జ్ ఎక్కువ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమయ్యేది అంటే, వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం నీరు ఎక్కువ పోయి పొంగి విపరీతంగా పోయేది. ఈ బ్రిడ్జి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం నిజంగా ప్రభుత్వాన్ని దీనికి మేము స్వాగతిస్తున్నాం. కానీ విషయం ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టరు ఇది ఏరి పూసుకున్నట్టు చేసిండు. దీన్ని ఏ విధంగా అంటే, ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసిండు, ఓకే, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది 100% ఇది మంచి పనిగా మేము అభినందన తెలియజేస్తున్నాం. కానీ చేసిన పని పూర్తిగా చేయలేదు. ఎందుకు అంటున్నా అంటే, ఈ బ్రిడ్జి ఇక్కడ నుండి ఇటు వచ్చింది. దాని తర్వాత ఏం చేసిర్రు అంటే, అటొక్క 1/2 కిలోమీటరు చూపెట్టు బాబు, అటొక్క 1/2 కిలోమీటరు రెండింటిని అక్కడ కంకర పోసి వదిలేసిండు. కనీసం అక్కడ డాంబర్ కూడా వేయలేదు. అందులో కనీసం సిమెంట్ కూడా వేయని పరిస్థితి ఉన్నది. ఆడ సిమెంటు డాంబర్ వేయకపోవడం వలన ఏం జరుగుతుందంటే, వెహికల్స్ పోయినప్పుడు వెహికల్స్ టైర్లు పంక్చర్ అయ్యి కింద పడుతున్నారు. ఆ కంకర రాళ్ళు ఎత్తి అక్కడ ప్రజలు ఏమవుతున్నారంటే, నైట్ పూట వచ్చినప్పుడు ఆడ టైర్లు పంక్చర్ అయ్యి కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతూ ఉన్నాయి. కానీ ఈ పూర్తిగా దీన్ని కంప్లీట్ చేయకుండా ఓన్లీ బ్రిడ్జ్ వరకే వేసిండు, వదిలిపెట్టిండు కాంట్రాక్టరు. నేను ఒకటి అడుగుతున్నా, కాంట్రాక్టర్ గారిని అడుగుతున్నా, ఈ ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, మీ ఇంటి ముందర గిట్లనే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మీ ఇంటి ముందర గిట్లనే ఆగమాగం ఉంటే మీరు గిట్లనే వదిలేస్తారా? ఇది పూర్తి కాకుండా వదిలేస్తారా మీరు? ఇది కనీసం మరి అది చేయాలి, దానికి డాంబర్ వేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు రానట్టున్నది. ఇప్పుడు కాంట్రాక్టర్ ఇంటి ముందట ఇట్లా ఈ రకంగా ఉంటే ఆయన గిట్లనే ఉంచుకుంటాడా? దీంట్లో ఏదో రకంగా సిమెంటో లేదా డాంబరో ఏదో ఒకటో వేస్తాడా ఏడా? మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు వదిలిపెట్టిండు? మరి దీన్ని వదిలిపెట్టినందుకు గల కారణం ఏంటిది? చూడండి, అయ్యో అంతా దుమ్ము చూడు ఎట్లా వస్తుందో. ఇప్పుడు దీనికి వచ్చిన బడ్జెట్లో కనీసం 2-3 లక్షలు వెచ్చించి దీనికి ఈ నుంచి ఇక్కడ దాకా, ఆ నుంచి అటు వెనుక దాకా డాంబర్ వేస్తే ఏమైపోయింది? దీన్ని ఎందుకు వదిలిపెట్టారు? ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నిజంగా చాలా ప్రజలకు రవాణా సౌకర్యం ఈజీగా అయింది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ బ్రిడ్జి వల్ల. ఈ బ్రిడ్జి కింద ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేయకముందు 1-2-3 దీంట్లో వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన దుస్థితి కూడా ఉన్నది. ఇది మంచిగా కన్స్ట్రక్షన్ చేసిర్రు, దీనికి నిజంగా స్వాగతిస్తున్నాం. కానీ చేసిన పని పూర్తిగా చేయలేదు కదా, సగం చేసి ఏం లేదు. ఏదో ఇంట్లో అంటారు కదా, వెనకడ ఒక సాత్రం ఉండేది, ఏ విధంగా అంటే ఏరి పూస్తున్నట్టు చేసిర్రు కదా పని అనే విధంగా ఈ పని చేసిర్రు. దీన్ని తక్షణమే కాంట్రాక్టర్ గారు దీన్ని ఒకసారి వచ్చి దీన్ని చెక్ చేయండి. మీరు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. చూసి మీరు దీన్ని డాంబర్ వేస్తారా లేదా సిమెంట్ పోస్తారా, అది మీ ఇష్టం. మీ ఇంటి ముందర గిట్ల ఉంటే మీరు గిట్లనే ఉంచుకుంటారా? మీ ఇంటి ముందర గాయ ఉంటే మీరు గిట్లనే ఉంచుకుంటారా? దీన్ని శ్రద్ధ పెట్టాలి. గౌరవనీయులు ఐటీ మినిస్టర్ గారు దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టించి కాంట్రాక్టర్కు మీరు మందలించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏసీబీ సోదాలు చేయాలి. కాంట్రాక్టర్ ఇళ్ళల్లో సగం పని చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఈ మూర్తి సగం పని ఎవడు చేస్తాడు? మరి దీనికి సపరేట్ బిల్లా? మరి అందుకే నేను ఏమంటున్నా అంటే, తప్పకుండా కాంట్రాక్టర్ ఇళ్ళల్లో సోదాలు చేయాలి. సోదాలు చేసి దీనికి సంబంధించిన బిల్స్ ఎంత మొత్తం బడ్జెట్ వెచ్చించారు, ఎంత మొత్తంలో బడ్జెట్ దీనికి ఖర్చు చేసిర్రు, ఇంకా మిగులు బడ్జెట్ ఎంత ఉన్నది, దీనికి ఎన్ని బిల్లులు అయినాయి, దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టిర్రు, ఇది ఎందుకు ఇలా ఉంది, దాని మీద ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ పెట్టేయాలి. కాటారం సబ్ డివిజన్లో చేసే కాంట్రాక్టర్లు అందరిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ పెట్టించి ఈ నిధులకు సంబంధించిన ఆడిటింగ్ చేపియాలి. ఈ బడ్జెట్కు సంబంధించిన పూర్తి బిల్స్తో సహా చెకింగ్ చేపించి ఇట్లాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం చూడాలని చెప్పి మేము ఈ విధంగా ఈ జిన్నస్ గ్లోబల్ ద్వారా నేను కోరుకుంటున్నాను.